అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు ముక్కామల పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీధర్ స్వామీజీ గారు. గురువుగారితో మాట్లాడి ద్వాదశ రాసుల వారికి కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా అసలు అన్ని రంగాల వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పరిహారాలేంటి? ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? ఇవన్నీ కూడా గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, ధనస్సు రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? ధనుసు రాశి మనం తీసుకున్నట్లయితే గనక మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం వారు ఈ ధనుసు రాశిలోకి వస్తారు. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 11గా, రాజపూజ్య 5, అవమానం 6గా సూచింపబడుతోంది. అయితే వీళ్ళకి గోచార రీత్యా చాలా ఇబ్బందులే సూచిస్తున్నాయి. వీళ్ళకి ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుదల మాట అట్లుంచి అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. హుహు. వాళ్ళకి ఎట్లా తయారైందంటే పరిస్థితి, ముందుకెళితే నొయ్యి వెనక్కి పెడితే గొయ్యి అన్నట్టు ఉంటుంది. అపకీర్తి కూడా చాలా విపరీతంగా పొందాల్సిన పరిస్థితి ఉంటుంది. అపకీర్తి పాలవుతారు, ధనాదాయంలో ఇబ్బందులుంటాయి, రుణ బాధలుంటాయి, కావలసిన సమయంలో ధనం అందకుండా అయిపోతూ ఉంటుంది. బంధుమిత్ర విరోధం ఉంటుంది. శత్రుస్థానం కూడా బలమైపోతుంది. అప్పటి వరకు మంచిగా మిత్రుడుగా ఉన్నటువంటి వాళ్ళు అప్పటికప్పుడే శత్రువుగా మారేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే భార్యాభర్తల మధ్య కూడా తరచు గొడవలు అధికమయ్యేటానికి అవకాశం ఉంటుంది. హ్మ్. ఈ పిల్లల విషయంలో కూడా మానసిక శాంతి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. హుహు. ఇక తర్వాత రాజకీయ నాయకులు కూడా భయంకరమైన నష్టాలు పొందాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రజలందరూ కూడా బాగా విపరీతంగా వ్యతిరేకించి హ్మ్. దూరం పెంచుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే. వీళ్ళకి కోపం కూడా అధికమైపోతుంది ఈ సమయంలో. ఆ కోపం వల్ల అందరినీ కూడా దూరం చేసుకుంటారు. హ్మ్. తర్వాత అందరి వల్ల కూడా వీళ్ళకి అంటే నావాడు అనుకున్నవాడు అందరూ కూడా పరాయివాడు అయిపోతుంటారు. హుహు. తర్వాత వ్యాపార రంగంలో కూడా లాభసాటిగా ఉండదు. హ్మ్. వ్యాపారం చాలా బాగుందని అనుకున్నప్పటికీ చివరాఖరి లెక్కలు చూసుకుంటే నష్టమే కనపడుతుంది. ఓకే. అలాంటి దుస్థితి కనపడుతోంది. ఇక నూతన వ్యాపారాలు అసలు ముట్టుకోకుండా ఉండడం అనేది అన్ని విధాలుగాను మంచిది. హ్మ్. అలాగే విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం కూడా చాలా మంచిది. ఓకే గురుగారు. ఎందుకంటే విదేశాల్లో మనకేదో ఉంది అని ఇక్కడి నుంచి కనపడినా అక్కడికి వెళితే శూన్యం అవుతుంది. హ్మ్. ఇక తర్వాత అలాగే విద్యార్థుల విషయంలో కూడా వచ్చేసరికి చాలా కష్టపడి చదవాలి. కష్టపడి చదివినా కూడా మరి ఉత్తీర్ణత సాధించడం అనేది చాలా కష్టంగా కనపడుతోంది. హ్మ్. ఇక అదేవిధంగా ప్లేస్‌మెంట్స్ విషయంలో కూడా సాధించలేనటువంటి దుస్థితి కనపడుతోంది. హ్మ్. ఇక ఈ యొక్క ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ నష్టాలు కూడా అంటే ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి కనపడుతోందనమాట. ఓకే. అంచేత ఇక సినీ రంగం తీసుకుంటే వచ్చిన ఆఫర్స్ కూడా వెనక్కి వెళ్ళిపోయేదానికి అవకాశం కూడా అధికంగా ఉంది. హుహు. ఇక వ్యాపారస్తుల దగ్గరకొచ్చేసరికి క్రయ విక్రయాలు రెండిట్లోనూ కూడా నష్టమే ఉంటుంది. ఆహా! ఇక వ్యవసాయదారుల దగ్గరకొస్తే 2 పంటలు కూడా నష్టపోతారు. అందుచేత చాలా జాగ్రత్తగా వృశ్చిక రాశి వారు ఆచితూచి వ్యవహరించాలి. కోపం తగ్గించుకోవాలి. ప్రశాంతంగా ఉండాలి. మౌనం వహించడం అన్ని విధాలుగాను మంచిది. తర్వాత అదేవిధంగా ప్రధానంగా దేవాలయ సందర్శనము. హ్మ్. అంటే శని ప్రభావం ఉంది వీళ్ళకి. అర్ధాష్టమ శని. దక్షిణ కాళీ మంత్రం జపం చేసుకోవడం. ధూమావతి, చిన్నమస్త, మానస, హ్మ్. తార మహామంత్రాలు కూడా రోజు జపం చేసుకోవడం ద్వారా ఉపశమనాన్ని హ్మ్. పొందేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. అయితే ఏంటంటేనమ్మా, ఈ సంవత్సరం గడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. అవును గురుగారు. అది కేవలము బాగున్నప్పుడు గడపడం వేరు. హ్మ్. అది ఏంటంటే ఏమిటి అప్పుడే అయిపోయిందా సంవత్సరం అనిపిస్తుంది బాగున్నప్పుడు. హ్మ్. ఇక బాగాలేనప్పుడు ఎప్పుడవుతుందిరా నాయన, హ్మ్. గంట గడపడమే కష్టంగా అయిపోతూ ఉంటుంది. అవును. అటువంటి సందర్భంలో కేవలం భగవంతుడు మాత్రమే రక్షించగలుగుతాడు. హ్మ్. కొన్ని నక్షత్రాలుంటాయి. కొన్ని జాతకాలుంటాయి. లైఫ్ అంతా దుర్భరంగానే ఉంటుంది.
అసలు తట్టుకోలేమనమాట. అసలు అయ్య బాబోయ్! వీళ్ళు ఎలాగా బ్రతుకుతున్నారా నాయనా అనిపిస్తుంటుంది. అట్లాంటి వాళ్ళు కూడా దైవానుగ్రహంతో ఆ రకమైనటువంటి దుస్థితి నుంచి బయటపడగలుగుతారు. ఎందుకంటే నా అనుభవంలో నేను చాలా చూశాను తల్లి. అమ్మవారు ఎంత దుస్థితి నుంచి అయినా సరే రక్షిస్తుంది. ఒకసారి ఏమైందంటే కాకినాడ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. వచ్చి చిన్న పిల్లాడు వాడు. దాదాపు ఒక 21, 22 ఉంటాయి అంతే. అలా నుంచుని చూస్తున్నాడు ఆ వంక. అనేసరికి ఇటు రారా అన్నాను. అన్నాడు. ఏరా రా పర్వాలేదన్నా. ఏమో దూరంగా నుంచున్నావంటే కనీసం మీకు ఇవ్వడానికి 2 అరటిపళ్ళు కూడా తెచ్చుకోలేకపోయాను గురువు. నా పరిస్థితి అట్లాంటిది, దుస్థితి నాది అట్లాంటిదని కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నాడు. అదేం పర్వాలేదురా కూర్చో అని చెప్పి కూర్చొని అక్షంతలు వేసి ఆశీర్వదించి బాగుంటాలని అన్న ఏం కంగారు పడకు అని చెప్పి ఏం చేసుకోమంటారు గురువు గారు అంటే ముందు ఆ మానసాదేవి పాలాభిషేకం చేయించుకో అని చెప్తే వారానికి వచ్చాడు. పాలాభిషేకం చేయించేసుకున్నాడు. ఇంకేం చేసుకోమంటారు? నాగప్రతిష్ఠ చేసుకో. మళ్ళా వారానికి వచ్చాడు. నాగప్రతిష్ఠ చేయించుకున్నాడు. ఇంకేం చేయాలి గురుగారు? కాలసర్వదోషం పూర్ణశాంతి చేయించుకో. పూర్ణశాంతి చేయించేసుకున్నాడు. జాతకంలో గ్రహ దోషాలు పూర్ణశాంతులు చేయించుకోవాలి. మళ్ళీ వారం నుంచి మళ్ళీ అవి చేయించేసుకున్నాడు. భార్యకి, పిల్లలకి, తమ్ముడు పెళ్ళాలకి, పిల్లలకి చేయించేసుకుని అమ్మవారికి ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను గురువారు 15,000 రూపాయలు ఏమిమంటారంటే చనివిడి వడపప్పు పానకం పెట్టేటువంటి గిన్నెలు 3 గిన్నెలు కింద పడలేం, అది అవసరం ఉంటుంది నానంటే పట్టుకొచ్చి ఇచ్చాడు. మళ్ళా తర్వాత మా జరతకారు దేవాలయం ప్రతిష్ఠ జరిగేటప్పుడు సువర్ణ యంత్రం ఇచ్చాడు. సంతాన నాగేంద్ర ప్రతిష్ఠ చేశాడు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఏరా నీకు తాంబూలం పట్టురావడానికి డబ్బులు లేవన్నావు కదా, నువ్వు ఈ ప్రకారంగా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. నిజం చెప్పు, పిచ్చి పిచ్చి వేషాలు ఏమి వేయట్లేదు కదా, అప్పులు చేసి ఏం తెచ్చేయట్లేదు కదా, ఎవరిని మోసపుచ్చట్లేదు కదా. లేదు గురువుగారు, మీరు ఏదైతే చెబుతున్నారో దానికి తగ్గ డబ్బు నాకు వచ్చేస్తుందండి. నేను అన్ని కార్యక్రమాలను పాల్గొగలుగుతాను, నాకు ఆనందంగా ఉంది గురువుగారు. ఏది చెప్పినా ముందు నాకే చెప్పాడు గురువుగారు అంటాడు. అసలుకి ఆ పిల్లాడు తాంబూలానికి కూడా 2 అరటిపళ్ళు, 2 తమలపాకులు, 2 వక్కలు పెట్టడానికి కూడా డబ్బు లేదన్నటువంటి పిల్లాడు ముక్కమల మానసాదేవిని, దశమహావిద్యల్ని విశ్వసించి వాళ్ళని ఆరాధించుకుంటూ ఈరోజు దాదాపుగా 15-20 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చాడు. 2 అరటిపండ్లు లేవు అన్న దగ్గర నుంచి అంత స్థాయికి ఇట్లా పిల్లకాయలు చాలా మంది ఉన్నారు. ఇట్లాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. నేను అందుకే నేను త్రికరణ శుద్ధిగా చెప్తాను. మీరు ఏ వద్దురా, ముక్కాములు వచ్చేయండి ఒకసారి, గోదావరిలో స్నానం చేసి శివలింగాలకి, నాగులకి అభిషేకం చేసుకుని బాలనాగ త్రిపుర సుందరి అమ్మవారికి, మానసాదేవికి, నవగ్రహాలకి, జరత్కారుకి 108 ప్రదక్షిణాలు చేసుకుని ఒక్క పాలాభిషేకం చేసుకున్నారండి, మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది కనబడపోతే నన్ను అడగండి. అంత సత్యము ముక్కామల మహాక్షేత్రంలో ఉంది. కర్మల క్షయం అయిపోయి మరి చక్కగా మంచి ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేసేటువంటి ఏకైక క్షేత్రం కలియుగంలో ముక్కామలే. కానీ రావడం కష్టం. అదే పరీక్ష పెడుతుంది అమ్మవారు. తల్లి ముక్కామల మహాక్షేత్రంలో నిన్ను దర్శించే భాగ్యాన్ని ప్రసాదించని మానసాదేవిని వేడుకుంటే రాగలుగుతారు. అదే సంకల్పం గట్టిగా ఉండాలి. ఓకే గురుగారు, మరి రాశి వాళ్ళకి వివాహపరంగా ఏ విధంగా ఉండబోతుంది? వివాహపరంగా కూడా కొంచెం ఇబ్బందులేనమ్మా, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. వివాహం కావాలనుకున్నప్పుడు మానసాదేవి ఒక పాలాభిషేకం చేయించుకుని వివాహ ప్రయత్నం ప్రారంభిస్తే వెంటనే ఫలితం ఉంటుంది. బాగుంటుంది. మానాల్సిన అవసరం లేదు, ఇబ్బందులు ఉన్నాయి. అంచేత ఆ ఇబ్బందులు అధిగమించడానికి మానసాదేవిని ఆశ్రయించి పాలాభిషేకం చేయించుకోవడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చు. ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఇబ్బంది ఉంటుందమ్మా. దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కుదుటపరచుకోవచ్చు. అన్ని విషయాల పరంగా కూడా ఇబ్బందులే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనం బయటపడగలుగుతాం. ఉపశమనం కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతాం. భయపడాల్సిన పర్లేదు. ఇందులో ఏంటంటే ఇలా ఉందని ముందు చెప్పడం అనేది మంచిది. ఇలా బాగాలేదు కనుక మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటూ దైవబలాన్ని పెంచుకుంటూ మళ్ళీ ఘన విజయాలు సాధించుకోవచ్చు. ఖచ్చితంగా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.